వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఇస్ యువర్ RX Recording 6. ఇప్పుడైతే మనం 5 kg చికెన్ తీసుకున్నాం మన కలెక్షన్కి రోజెస్ సంపాదన. సో మిగతా అంతా మనమే చేస్తున్నాం. ఇప్పుడైతే ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మనము ఆ అమౌంట్తో కొంటే ఒక 5-10 పీపుల్స్ పెట్టచ్చు. అందుకే మనమే ప్రిపేర్ చేస్తున్నాం. ఒక 30-40 పీపుల్స్ పైన పెట్టచ్చు అని. సో అంతా ఫినిష్ అయినా ఇంకా కంటిన్యూ చేద్దాం వ్లాగ్. ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో గైస్ ఇప్పుడైతే మనకి అంతా ప్రిపరేషన్ అయితే అయిపోయింది. 20 ప్యాకెట్స్ మనము జనాలకి అయితే పంచుదాము. అండ్ మంచి మంచి పీసెస్ అయితే అయినాం. మనకి హోటల్లో అయితే అన్ని దొరకదు. ఇక్కడైతే ఈ 6 ప్యాకెట్స్ వచ్చేసి మనకి డాగ్స్. సో 6 కాదు 8 ప్యాకెట్స్ ఉన్నాయి డాగ్స్కి. హ్యూమన్స్కి ఒక 20 ప్యాకెట్స్ మనమైతే ఇప్పుడు అన్ని పంచేద్దాం గైస్. సో గైస్ వెనకాల అయితే గుడిసెలోకి పోయి ఇద్దాం అనుకుంటున్నా. ಊಟ ಅಷ್ಟೇನಾ? ఫోర్ ప్యాకెట్స్ ఇచ్చాను గైస్. అందుకే ఇంకా వేరే చోట ఇద్దాం. ఓకే, సీ యూ లెటర్. సో గైస్ అక్కడ కారు క్లీన్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే పై ఇద్దాం అనుకుంటున్నాను గైస్. ಊಟ ಆಯ್ತಾ? ಊಟ ಆಯ್ತಾ ತಿಂತೀರಾ? ಮನಿಯನಾ? ಅದೇ ಇವಾಗ ತಾನೇ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದೆ. ಬಿಸಿ ಬಿಸಿ ಐತೆ ಸ್ವಲ್ಪ. ಹಾ, ಸ್ವಲ್ಪ ಬಿಸಿ ಐತೆ, ನೋಡ್ಕೊಳ್ಳಿ. ಮೇಲೆ ಮೇಲೆ ಇಡ್ಕೊಳ್ಳಿ. ಅದೇ ನಿನ್ನೆ ಒಂದು ವಿಡಿಯೋ ಮಾಡಿದೆ, ಅದ್ರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಅಮೌಂಟ್ ಬಂತು, ಅದಕ್ಕೆ ಬಿರಿಯಾನಿ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದೆ. ಸರಿನಾ? సో గైస్ అక్కడైతే ఇచ్చేసాము. ఇప్పుడు అలాగే సెర్చ్ చేస్తూ వెళ్తున్నాను గైస్. ఎందుకంటే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చిన అర్థం, దానికి ఫుడ్ వాల్యూ అనేది తెలిసి కొంతమందికి ఆకలితో ఉంటారు. సో వాళ్ళకి మాత్రం ఇద్దామని ఇలా వెళ్తున్నాను అనమాట. సో గైస్ అక్కడైతే పిల్లలు ఉన్నారు. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ చూడండి గుడిసెలు అంతా ఉన్నాయి. అక్కడికి వెళ్ళేసి ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుడ్ వాల్యూ తెలిసిన వాళ్ళకి ఫుడ్ పంచాలనుకుంటున్నా. అండ్ గైస్ ఏమీ అనుకోకండి, హెల్త్ బాగాలేదు నైట్ నుంచి. అసలు బాడీ ఫుల్ పెయిన్ అనమాట. చేయి కూడా కదిలించగలుగుతాను, అంత పెయిన్. చలి జ్వరం వస్తుంది. సో అందుకే కొంచెం అక్కడెక్కడ దిగట్లేదు, గాడి కూడా అవ్వట్లేదు నా వల్ల. మార్నింగ్ ఇంకా తినలేదు. సో అస్సలు అవ్వట్లేదు. ఇంటికి పోతే ఇంకా పడిపోతాను, ఆ రేంజ్ లో ఉంది నాకు సిచ్యువేషన్. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అక్కడ గుడిసెలో ఉండే వాళ్ళకి అందరికీ పనిచేద్దాం గైస్. చిన్నపిల్లలు అంతా ఉండారు కదా, సో అట్లీస్ట్ వాళ్ళ కడుపుని ఇంకా బాగుంది తినే. ఓకే గైస్ అక్కడికి వెళ్ళేసి మనము వీడియో రికార్డ్ చేద్దాం. సో గైస్ ఈ పక్క అయితే వచ్చేసాను. ఈ పక్క పోయి ఇద్దాం. ಊಟ అయితే భోజనం తింటారా? భోజనం కాడానా? అలా ಊಟ అయితే తింటారా అంతే. ರೂಲ್ ಕಡೆ ಇನ್ನೂ ಇದ್ದಾರಾ? అదే ఎత్తుకో. అంకుల్ ನಮ್ಮ ಅಕ್ಕಗೆ ಕೊಡು. ಅಂಕಲ್ ಇನ್ನು ಬೇರೆ ಕಡೆ ಕೊಡ್ಬೇಕು. ಇಲ್ಲಮ್ಮ ಒಬ್ಬರು ಒಂದೇ. ತಿನ್ನ ಸಾಕಷ್ಟು.
ಇರಮ್ಮ ಹಂಗೆ ತಗೋಬಾರ್ದು, ಇನ್ನು ಒಳಗಡೆ ಕೊಡೋದೈತಲ್ಲ. ಅಂಕಲ್ ಇನ್ನ ಚಿಕ್ಕ ಮಕ್ಳಿಗೆ ಸಾಕಮ್ಮ, ಇಬ್ಬಿಬ್ರಿಗೆ ಆಗುತ್ತೆ. ನಮ್ಮ ಅಕ್ಕ ನಮ್ಮ ಅಣ್ಣ ಇದ್ದಾರೆ. ತಗೋಳಿ ನಮ್ಮ ಅಕ್ಕ ನಮ್ಮ ಅಕ್ಕ, ಊಟ ತಗೋಳಿ ಅಕ್ಕ. ಅಂಕಲ್ ನಮ್ಮ ಅಕ್ಕ ನಮ್ಮ ಅಣ್ಣ ಇದ್ದಾರೆ. ನಾನು ಕೊಡ್ತೀನಿ ಅಮ್ಮ ಒಳಗಡೆ. ನಮ್ಮ ಅಕ್ಕ ನಮ್ಮ ನಿಂಗೆ ಬೇಡ ತಗೊಮ್ಮ. ನಮ್ಮ ಅಕ್ಕ ನಮ್ಮ ಅಕ್ಕ ತಗೋ. ಸಾಕಮ್ಮ. ಅಂಕಲ್ ನಮ್ಮ ಅಣ್ಣ ಇದ್ದಾರೆ ಕೊಡಿ ಅಂಕಲ್. ಒಳಗಡೆ ಬಂದು ಕೊಡ್ತೀನಿ. ಹಾ ಕೊಡ್ ಬಂದೆ. ಅಣ್ಣ ಇಬ್ರು ಸೇರ್ಸ್ಕೊಳ್ಳಿಮ್ಮ, ಇಬ್ರು ಸೇರ್ತೀನಿ, ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. ಪರವಾಗಿಲ್ಲ, ನಾನು ಆ ಕಡೆ ಕೊಡ್ತೀನಿ ಇನ್ನು ಸ್ವಲ್ಪ. ಇವರು తెలుగు వస్తుంది ನಿಮ್ಗ? ఓకే గైస్, ఇక్కడైతే నేను ఇచ్చేసాను. ఆ కడే పడుతుంది. ఓకే గైస్, ఇక్కడైతే నేను ఇచ్చేసాను. ఇంకా బ్యాలెన్స్ మనము అటువైపు వెళ్ళి ఇద్దాము, ఎందుకంటే ఒకరే ఫ్యామిలీ వస్తారు కదా, మనం మా సైడ్ వెళ్ళి ఇద్దాము. రా ఇక్కడ గైస్, అక్కడైతే ఇచ్చేస్తాము. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇద్దామని ఈ సైడ్ వచ్చి 3 ప్యాకెట్ 4 ప్యాకెట్లు వెళ్ళాడు. అక్క ಊಟ ತಗೊಳ್ಳಿ, ಭೋಜನ ಮುಂದೆ ತಿಂದ್ರಂಡ ಅಕ್ಕ, ಭೋಜನ ಇಲ್ಲ ನೋಡಿ, ಈ ತರ ಬಂದ್ರೆ ಅದನ್ನು ಇಸ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ. ಕೊಡಿಲ್ಲ ಇಸ್ಕೊಳ್ಳೋದು. ಮತ್ತೆ ಇಲ್ಲ ಅಕ್ಕ, ಬಿರಿಯಾನಿ ನಾನೇ ಮಾಡ್ಕೊ, ನಮ್ ಫ್ರೆಂಡ್ ಮಾಡ್ದ. ಇನ್ನಲ್ಲ ಬಿರಿಯಾನಿ ಯಾರಕ್ಕ? ಯಾರಕ್ಕ? ಅಕ್ಕ ಬಿರಿಯಾನಿ ತಿಂತೀರಾ? ಅದು ಕೊಟ್ಟೆ ತಾನೆ, ಮತ್ತೆ ಹಂಗೆ ಕೇಳ್ಬಾರ್ದು, ಬೇರೆ ಕೊಡ್ಬೇಕು ತಾನೆ. ಖಾಲಿ ಆಯ್ತು, ಅದು ಖಾಲಿ ಆಯ್ತು, ಇನ್ನು ಮಿಕ್ಕಿದ್ದು ಅದು ಮನೆಗೆ ಅಷ್ಟೇ. ಅಮ್ಮ ಖಾಲಿ ತಗೊಳ್ಳಿ. ఓకే సో గైస్, ఇక్కడే చాలా అయిపోయాయి అనమాట. నేను డాగ్స్ కి పెట్టిండేది కూడా కొంచెం ఖాళీ అయిపోయింది. సో 3 ప్యాకెట్స్ ఉన్నాయి అంతే డాగ్స్ కి. పర్లేదు, మనము పే చేసి 3 ప్యాకెట్స్ డాగ్స్ కి వేద్దాం ఇంటికాడ. అండ్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి గైస్, బాగలేకున్నా కూడా నేను ఫుడ్ కూడా ఇంకా తినలేదు. ఓకే గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. ఇప్పుడైతే ఇంకా చూపేది ఇంకా 3 ప్యాకెట్లు ఉంటాయి గైస్. ఈ 3 ఇంటికాడ డాగ్స్ కి వేసాము, అక్కడికి ఇంటికి వెళ్ళేసి కలుద్దాం. సో గైస్, నా లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి డాగ్స్ ఉన్నాయి. సో 2 ప్యాకెట్స్ ఇక్కడ వేసేస్తాం. మీ సపోర్ట్తో ఇంకా ఎక్కువ చాలా పెద్ద పెద్ద హెల్ప్లు అయితే చేద్దాం అనుకుంటున్నా. ఎంతోమందికి ఎన్నో అవసరాలు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ. సో ఇంకా పెద్ద పెద్ద హెల్ప్ చేయాలి గైస్. ఇలాంటి హెల్ప్ మనం ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఇవి జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ అనమాట. మీరందరూ సపోర్ట్ బాగా చేస్తే ఇంకా పెద్ద పెద్ద హెల్ప్ అయితే మనం చేద్దాం. సో గైస్, వీడియో అయితే చూసారు కదా, అండ్ సపోర్ట్ చేయండి గైస్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ నా ఫ్రెండ్ గారికి అండ్ నా తమ్మునికి. హెల్త్ అస్సలు బాగలేదన్నమాట, ఇంకా స్టిల్ తినలేదు ఏమి. 4 o'clock అవుతుంది ఈవినింగ్ టైము. ఇప్పుడు వెళ్ళి కాస్త రెస్ట్ చేస్తా. అండ్ ఇంకా ఏమైనా కంటెంట్లు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి గైస్, కమెంట్ పెట్టండి కింద, కంటెంట్లు అయితే చేద్దాం. ఇలాగే సపోర్ట్ కావాలి నాకు, మీది సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.